హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది శుక్రవారం పొద్దున్నే వీడియో స్టార్ట్ చేసేసుకున్నా. ఇంకా పొద్దున్నే లేచి మొఖం కడుక్కొని వచ్చి మొఖమైతే తుడిచేసుకుంటున్నా అనమాట. ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకొని తాగేయాలి. ఫస్ట్ అయితే బియ్యం కడుక్కోవాలి. బియ్యం కొంచెం సేపు నానితే అన్నం మంచిగా అయితది. అందుకే ఫస్ట్ బియ్యం కడిగి పక్కకు పెట్టేసుకుంటే నీళ్ళు కాసుకొని తాగి ఏమంటారు కొంచెం సేపు వాకింగ్ చేసి కూరగాయలన్నీ కట్ చేసుకొని అన్నం కూరగాయలు ఒకటేసారి పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు అనమాట. కానీ ఇవాళ ఏం కూర అయితే వండుతలేను. బియ్యం అయితే బాగున్నాయి ఈసారి. పోయినసారి అయితే మెరగలు కదా, అస్సలు వేగలే నా మెరగలతోని. నా మెడలు అయితే ఆ మెరగలు ఏరినప్పుడల్లా ఫుల్ నొప్పి వచ్చేసినాయి. ఈరోజైతే ఏం కూర అయితే వండుతలేనమాట. నిన్నటిది కొంచెం టమాటా కూర ఉంది. రాత్రి గుడ్లు ఉడకబెట్టేసి ఉల్లిగడ్డ వేసేసి వేపేసిన అనమాట పిల్లలకి. వాళ్ళు తినంగా మిగిలింది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత వాళ్ళు పెరుగు కూడా తోడేసిన. పెరుగు ఉంది కదా, నిన్ననే వేసిన తోడు. పెరుగైతే ఉంది. ఇంకా అది ఇది కలుపుకొని తినేస్తారులే, ఇవాళ ఏం కూరగాయలు కూడా లేవు అనేసి ఇంకా బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టేసుకున్నా. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా కోళ్ళకైతే బయట కుకురుకో కుకురుకో అని అరుస్తూ ఉన్నాయి. నేను వచ్చేవరకు అన్నం అయితే మిగిలిపోయింది కదా రాత్రిది, అవైతే వచ్చి పెట్టేస్తే నేను మధ్యాహ్నం వచ్చేసరికి ఇక తినేస్తూ దాంట్లోనే ఉంటాయి. బయటికి వదులుతానేమో కుక్కల దాడి ఉంది వీటికి పాపం. అసలు ఈ పుంజ అయితే ఉరకలేదు. ఒకసారి ఆల్రెడీ కుక్కలు పట్టినాయి దీన్ని. ఉరకంగా అమ్మ దొరికింది, కొంచెం బతికిపోయిందనమాట. మొన్నైతే మా నమ్ము పోయింది కదా, ఇంకా దానిలాగానే సేమ్ ఇది కూడా అట్లనే ఉరికినాము. కానీ ఇది బతికిపోయింది. దీనికి ఆయుష్ ఉంది, దానికి ఆయుష్ లేదు అంతే. ఇంకా నీళ్ళు అయితే పెట్టేసుకోవాలి పొయ్యి మీద. ఇంకా నీళ్ళు పెట్టుకొని ఒక నిమ్మకాయ పిండేసుకొని నీళ్ళు తాగితే పొద్దున్నే ఇంకా డే అయితే మొదలు చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇదే పని చేసుకోవాలి. మీరు కూడా తాగుతున్నారా వాటర్? నేను ఇన్నిసార్లు చెప్తున్నా, చాలా మంచిదండి హెల్త్‌కి. నేను ఫస్ట్ తెలవక అస్సలు తాగలేను. ఇప్పుడైతే తాగుతున్నా కాబట్టి హెల్త్ ఎంత మంచిగుందో నాది నాకే అర్థమైపోతుంది. ఇంకా తాగడం అయితే నీళ్ళు పెట్టేసుకొని తాగేసిన. తర్వాత దుప్పట్లు అయితే మడతబెట్టేసుకుంటున్నా. ఇంకా బియ్యం నానేంత వరకి కొంచెం ఆ పని ఈ పని చేసేసుకునే లోపలనే వాకిలి గుట్ట ఊడ్చేసుకోవాలి బయట. ఇలా వాకింగ్ చేసే అంత లేదు, బయట పనితోనే సరిపోయింది నాకు. ఫస్ట్ వాకిలి ఊడ్చేసి వచ్చిన తర్వాత దుప్పట్లు అయితే మడత పెట్టేసుకుంటున్నా. దుప్పట్లు మడత పెట్టిన తర్వాత అన్నం అయితే పొయ్యి మీద పెట్టేయాలి. మా ఆయన కూడా లేసేసిండు కదా, ఇంకా మా ఆయనకు కూడా కాసియాలి నీళ్ళు. నేనేమో ఒకటేసారి తాగేస్తా వాటరు కూర్చొని ఆడనే పొయ్యి కాడనే. మా ఆయన మాత్రం అట్లా కాదు, సామాన్ వేసుకుంటూ ఆటలో సదురుకుంటూ అట్లా కొన్ని ఇట్లా కొన్ని తాగుతాడనమాట. ఇంకా మా ఆయనకైతే నీళ్ళు పెట్టేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా. నాకు ఎక్కువసేపు మాట్లాడడానికి అయితే లేదు, దమ్ము వచ్చేస్తుంది. కొంచెం బక్కగా అవుదామంటేనేమో 2 పూటలు తింటున్నా. మీరేమైనా సలహా ఇస్తారేమో ఇవ్వండి ఒకసారి. ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఇంకా అన్నం అయితే మంచిగానే అవుతుంది, కానీ కొంచెం మెత్తగా అయింది. కొంచెం పలుకు మీద వంపాలి. ఇదే ఫస్ట్ డే తీయడము అన్నము బియ్యం ఇవి. కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం పలుకు మీద వంపి పెడితే మంచిగా అవుతుంది అనమాట. ఇంకా రేపటి నుంచి అట్లా. ఇవాళ అయితే అయిపోయింది, అట్లనే గడిచిపోయింది. ఇంకా రాత్రి వరకు మధ్యాహ్నం వరకు అందరం కొంచెం కొంచెం తిన్నాం. ఇవాళ కూడా కొంచెం అన్నం మిగిలిపోయింది. రేపటికి మళ్ళీ కోళ్ళకి పెట్టాలి. కోళ్ళకి ఉట్టి అన్నం పెడితే తింటలేవు, కొంచెం కారం కలిపి పెట్టాలన్నమాట. కారం అంటే కారం పొడి కాదు, కూరలు ఏమైనా మిగిలితే ఇంకా అవి అట్లా కలిపి పెట్టమని మా ఆయన అయితే చెప్పిండు. సరేలే అట్లనే పెడతా అని చెప్పిన. ఇంకా అన్నం అయితే వంపేసుకున్నాను అనమాట. అయ్యింది, కానీ మగ్గబెట్టాలి కొంచెం సేపు. మీరేమంటారు? మగ్గబెట్టడమే అంటారా? మేమైతే అట్లనే అంటాం. చిన్న సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మగ్గనిస్తాం. ఆంధ్ర సైడ్ ఏమో చేస్తారు అని అంటారు. చేయడం అంటే ఇంకా గంజి వంపేసి ఆ గిన్నెలోనే వదిలేస్తారు అన్నంని, ఇట్లా మగ్గనియ్యరు. ఇక్కడ తెలంగాణ సైడ్ ఏమో ఇట్లా చేస్తారనమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా. ఇంకా వేరే సైడ్ అయితే చపాతీలో తింటారంటారు, అన్నం అసలు తినాలంటారు. ఇంకా అన్నం అయిపోయింది కదా, నేనైతే రెడీ అయిపోయినా. ఇంకా పప్పమ్మకి జడేసేసి ఇంకా నేనైతే దందకి వెళ్ళిపోవడమే. ఇంకేం పని ఉంటుంది ఇప్పుడు వచ్చినాకనే మళ్ళీ పని అంతా. ఇంక ఇప్పుడు ఇవ్వాలి ఏం పని లేదు. బయట వాకిలి ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గేసేసిన, దుప్పట్లు తీసేసిన. ఇల్లు ఊడడానికి ఏమో టైం ఉండదు. ఇంకా పప్పమ్మనేమో బుక్కులు వేసుకొని బుక్కులు తీసుకొని చదువుకొని ఇంకా ఆమె తిననీకనే టైం ఉండదు. ఎగురుతుంటుంది. 7 గంటలకే వస్తుంది కదా బస్సు. కొంచెం తొందరగా లేవే అంటే ఇంకా ఎప్పుడు లేవాలి, లేవండి నేను అంటుంది. ఒక్కొక్కసారి లేచి ఇంట్రెస్ట్ పెట్టి అది చదువుతుంది. ఒక్కొక్కసారి ఏమో అమ్మో నాకు చేతనైతలేదని పండుకుంటుంది. దీంతోనే తలకాయ నొప్పి. ఇంకా చూడండి ఇప్పుడైతే జుట్టు వేస్తున్నానా, ఫుల్ తిట్టడం స్టార్ట్ చేసిన. పండుగ ఉందనేసి మంచిగా లంగా జాకెట్ వేసేసుకొని ఓని వేసేసుకొని
ఇంకా ఎంటికలు ఇరబోసేసుకుంది. ఎంటికలన్నీ ఇట్లా ఇరబోసేసుకుంటే మొత్తం ఊసిపోతాయని తిడుతున్నా అనమాట. ఇంకా వచ్చి రాగానే ఫోన్ అయితే ఇట్లా పట్టుకుంటే వస్తలేదని స్టాండ్‌కి పెట్టేసిన ఫోను. వచ్చినా అనమాట. టైం వచ్చేసరికి ఎంత అయిందో చూసేయండి. ఇవాళ తొందరనే వచ్చేసిన 11:20 అయితుంది. వచ్చి రాగానే ఇంకా రాత్రిది కొంచెం గుడ్డు కూర ఉంది కదా! పప్పేమో గట్టుకపోలేనట్టుంది. టమాటా కూర గట్టుకపోయింది. ఇంక అది కొంచెం, ఇది కొంచెం వేసేసుకొని తినేసిన. తిన్న తర్వాత ఇంకా ఇంట్లో పని ఊరుకుంటదా? నన్ను చెయ్యవా? నన్ను చెయ్యవా? అని అంటూ చూస్తది నన్ను. ఇంక నన్ను చూస్తూ ఉంటే నేను ఎట్లా కూసోవాలి చెప్పండి? ఇగ కూసోబుద్ధి కాదు. ఇంకా ఇల్లయితే ఊడ్చేసుకుంటున్నా అనమాట. మా ఇల్లు ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. మా ఇల్లు చాలా మంచిగుంటది. నేను ఎట్లా చదురుకున్నా ఎట్లా అనేసి ఉన్న దాంట్లోనే సర్దేసుకుంటా అండి. ఇంకేం చెప్పాలి చెప్పండి మీకు మా ఇల్లు గురించి? మీరే కామెంట్ చేయండి. మా ఇల్లు ఎట్లుంది? నేను ఎట్లా నీట్‌గా పెట్టుకుంటా అంటే, నేను పొద్దున్నే నీట్‌గా చేసుకోను. మధ్యాహ్నం వచ్చినాక నీట్‌గా చేసుకుంటా. ఇంకా దందకోని పని కాదు కదా! ఇంక ఫస్ట్ అయితే బయటకి గిన్నెలన్నీ వేసేసుకున్నా. ఇల్లు ఊడ్చేసి ఇంకా నీళ్ళు జేదేసుకొని బట్టలున్నాయి. బట్టలు నానేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేయాలి. నా ఫోను ఖరాబ్ అయిందని చెప్పినా కదా! లైన్స్ వస్తున్నాయి. స్క్రీన్ పోయినుండే. స్క్రీన్ పోతే ఏపించుకున్నాం. ఆయన 6 నెలలు వారంటీ అని రాసిచ్చిండు. 6 నెలలు కాలేదు. 4 నెలలు అవుతుంది. ఈ సైడ్‌కేని మొత్తం లేచొస్తుంది స్క్రీన్. పోయి తీసుకొని పోయినా. తీసుకొని పోతే ఆయన లేడంట. ఫోన్‌లో పనిచేసే బాబు ఉన్నాడంట. ఇంకా పక్కల కూడా ఫోన్లు, టీవీలు అన్నీ అమ్ముతారు. పెద్ద షాపే అది. అప్పుడు 2000 పెట్టి చేపించుకున్నాం అనమాట స్క్రీన్. 6 నెలలు వారంటీ ఇచ్చినాడు. ఇంక నేను తీసుకుపోయినాక ఫోన్ అయితే చూస్తా అమ్మా అన్నాడు. ఆయనకి ఫోన్ చేసిండు. ఓనర్‌కి చేసిన ఆయనకి. ఫోన్ చేసేసి ఏం చేసిండంటే ఆయన ఏం చెప్పిండో ఏమో ఇంకా ఎయ్యబుద్ధి కాలేనట్టుంది నాకు తెలిసి. ఇంకా మనమే ఫస్ట్ 2000 పెట్టుకొని ఏసుకున్నాం కదా! మనకు వారంటీ ఇచ్చినప్పుడు మళ్ళీ కొత్తదేసియాలి కదా! స్క్రీన్ పోయిందంటే వెనకది విప్పుతున్నాడు. బాబు వెనక తిప్పకు, నా ఫోన్ ఏం ప్రాబ్లమ్ లేదు. మీ స్క్రీన్ పోయింది వేరేదేసి నాకు వారంటీ ఇచ్చిర్రు కదా అని నేను. లేదు లేదు చూస్తాం ఆగు అది స్క్రీన్ పోలేదని ఆయన. అరే ఇది లేస్తుంది స్క్రీన్ టచ్ వస్తలేదని నేను. ఇద్దరికి జరసేపు వాదనయిన తర్వాత నాకొచ్చు నేను చేస్తా అమ్మ నీ ఫోను అనేసి ఫోన్ తీసుకొని ఫోన్ ఇక రిపేర్ చేసిండు వెనక తిప్పి. వెనక తిప్పిండా మొత్తంది కలర్ పోయిందో ఏం పోయిందో అంతా పొట్టు 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 లేచిపోయిందనమాట. నాకు కోపం వచ్చింది. ఎందుకు తీసేసినావు ఫోను? నేను చెప్తానే ఉన్నా నువ్వెందుకు అని కొట్లాడిన. కొట్లాడితే ఇంక ఫోన్ మీది లోపల ఖరాబ్ అయిపోయింది. ఫోన్ స్క్రీన్ కూడా ఏమి వేసేది లేదు. వేరే దగ్గర చేపించుకోపో లేకపోతే కొత్త ఫోన్ కొనుక్కోపో అని నాకే బెదిరిస్తున్నాడు ఆయన. నాకు కోపం వచ్చి ఇంక నొల్లి పెట్టుకున్నా. అంటే ఇంక పక్కల ఫోన్లు అమ్మే ఆయన ఓనర్ అదే షాప్‌కి ఓనర్ ఉంటాడు కదా! ఆయన అందరు కలిసి అమ్మ రేపు పొద్దున్న రా ఆయన వస్తాడు చేపించుకుంటావు మంచిగా చేసిస్తాడు అని చెప్తే సరేలే అని వచ్చిన. మళ్ళీ నెక్స్ట్ డే పోయినా. నెక్స్ట్ ఫస్ట్ భోగి రోజు పోయినాం. ఇదంతా భోగి రోజు. తర్వాత సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు 2 డేస్ అయినాక రా మళ్ళీ చేసిస్తా అని చెప్పా. వద్దొద్దు నిన్న రాత్రి వస్తే నిన్న సాయంత్రం వస్తే అట్లా చెప్పినావు మళ్ళీ ఇప్పుడు ఇట్లా చెప్తున్నావు అనేసి మళ్ళీ కూర్చున్నా అట్లనే. నాకు ఫోన్ కావాలి నాకు ఫోన్ చేసి లేకుంటే మంచిగా ఉండదు అనేసి కూర్చున్నాను. ఇంక ఆయన ఫోన్ ఓనర్ ఆయన వచ్చిండు. ఆయన వైఫ్ ఏమో హాస్పిటల్లో ఉందంట బాగాలేదు అంట. ఇంక ఆయన వచ్చేసి చిట్టి మీద రాసిచ్చిండు 2 డేస్ అయినాక రా అమ్మ ఫ్రైడే రోజు మంచిగా చేసిస్తా ఫోను. నేను ఇప్పుడు ఉన్నా లేకున్నా మా బాబున్నా చేసిస్తాడు అని చెప్పిండు. సరేలే చేసిస్తా అన్నాడు కదా 2 డేస్ అయినాక రాసిచ్చిండు కదా పేపర్ మీద అని తీసుకొని వచ్చేసిన. ఇంక పండుగ అయిపోయింది. ఇంక శుక్రవారం నిన్న సాయంత్రం పోయినాం. సాయంత్రం రా అంటే మళ్ళీ అసలు ఆ బాబు లేనే లేడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఆ ఓనర్ ఎత్తాడు ఆయన ఎత్తాడు. ఎన్నిసార్లు చేసి ఉంటా. రాత్రి 9:30 ఆడనే అవుతుంది. 7 గంటలకేమో పోయినాం. ఎన్నిసార్లు అసలు ఫోన్ రిపేర్ షాపా కాదా ఇది? ఫోన్లో కస్టమర్స్ వస్తారు ఫోన్ చేయించుకోనికి వస్తారు. అన్నీ మీకు గిరాకు ఉండదా? ఎందుకు ఇట్లా నా నుంచి తప్పించుకుంటున్నారని ఇంకా నొల్లి పెట్టుకున్నా మళ్ళీ. నొల్లి పెట్టుకుంటే ఇంకా షాప్ ఓనర్ అయినా మళ్ళీ ఫోన్ చేసి అడిగితే అమ్మ రేపు ఫోన్ వచ్చి పెట్టిపో నీకు రేపు సాయంత్రం అన్నా ఎల్లుండి అన్నా చేసి ఇస్తారంట ఫోను. ఇంకా నీ ముందర చేయనీకి రాదంట ఫోన్ క్రాస్ ఉందని చెప్తున్నారు అని చెప్తున్నాడు. ఇంక ఇప్పుడు ఫోన్ ఇచ్చి రావాలా వద్దా అనే సిచ్యువేషన్‌లో రాత్రి నుంచి పిచ్చెక్కిపోతుంది నాకు. ఫోన్ ఇస్తే ఏం ఖరాబ్ చేస్తారో, ఫోన్ ముందే వీడియోస్ పెట్టుకోవాలి. ఏం చేస్తారో నా ఫోన్‌ని మళ్ళీ ఏం ఖరాబ్ లేపుతారో ఏమన్నా తీసుకుంటారేమో ఫోన్‌లో అని రాత్రి నుంచి పిచ్చెక్కుతుంది. కానీ ఏం చేద్దాం ఇప్పుడు స్క్రీన్ అయితే పోయింది కాబట్టి స్క్రీన్ మంచిగా చేసి ఇయ్యనీకే మనమైతే ఫోన్ ఇచ్చి రావాలన్నమాట.
ఇంకా అంతే. ఇంకా ఏం చేద్దాం, ఫోన్ ఇచ్చేసి రావాలి. ఇంకా మనకు వీడియోస్ 2 డేస్ వరకు వస్తాయో రావో, ఆయన ఫోన్ తీసుకొని పెట్టుకున్నాడంటే ఇస్తాడో లేదో, మళ్ళీ ఎన్ని రోజులకి ఇస్తాడో కూడా తెలవదు. ఇంక ఫోన్ అయితే ఇచ్చి రావాలి కదా. నాకైతే ఫుల్ కోపం వస్తుంది ఆయన మీద, చెప్పలేనంత కోపం. స్క్రీన్ పోయింది, ఇప్పుడు మనం పోయి స్క్రీన్ పోయిందంటే పైసలు కడితే అప్పుడప్పుడు వేసిస్తాడు కదా. ఇప్పుడు నేను వారంటీ ఉందని పోయినందుకేనా ఇంతకాలం నన్ను తిప్పలో పెడుతున్నాడు అన్నంత కోపం వచ్చింది. నువ్వు వారంటీ ఇవ్వకుంటే నేను నోరు మూసుకొని కూర్చునేదాన్ని కదా. సరేలే, ఫోన్ అయితే ఇచ్చేసి వస్తాం ఇవాళ. ఇంకా ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నా, పెడతానో పెట్టనో కూడా తెలియదు. వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నా, ఫోన్ వచ్చినాకనే పెడతానో ఫోన్ రాకముందే పెడతానో తెలియదు. ఇంకా నా కొడుకు నేను ఇద్దరం పోయి ఫోన్ అయితే ఇచ్చి వస్తే ఎన్ని డేస్కి ఇస్తాడో చూడాలి. అప్పటి వరకు ఫోన్ ఉండదు చేతిలో, వీడియోస్ పెట్టుకోనికి ఇబ్బంది అయిపోతుందని బాధ అంతే. ఇంకా ఇంట్లో పని అయితే వచ్చి రాగానే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసుకున్నా కదా. గిన్నెలన్నీ కడిగేసుకున్నా. ఇంకా బట్టలు అయితే 2 జతలు ఉన్నాయి, పాపవి బాబువి. వాళ్ళిద్దరివి ఇంకా పిండేసిన ఆరిపోతాయి. నేనైతే ఇంకా నిన్న చలి పెడుతుందనేసి స్నానం ఏం చేయలేదు సాయంత్రం. ఇంకా ఇవాళైతే మళ్ళీ సాయంత్రం నీళ్ళు పెట్టేసుకోవాలి. నీ పని అయ్యే వరకే 3 అవుతుందో 3:30 అయిందో. ఇంకా 4 గంటలకి ఇట్లా పెట్టుకుందాం అనుకున్న నీళ్ళు, కానీ ఇంకా సాయంత్రం 5:30కి అట్లా మెల్లగా పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంట్లో పని అయితే ఇట్లా అయిపోతుంది. ఇవాళైతే మస్తు ఖర్చు పెట్టేసినామన్నమాట. ఇవాళ తొందరనే వచ్చినాం, అందులో కూడా గిరాకీ అస్సలు కాలేదు. ఎందుకంటే పండుగకు ముందే గిరాకీ అవుతుంది, ఎందుకంటే సబ్బులు సర్ఫ్ అప్పుడే తీసుకుంటారు. పండుగ ముందు పైసలు ఉంటాయి కాబట్టి అందరు పైసలు సబ్బులు తీసుకొని పక్కకు పెట్టేసుకుంటారు. పైసలు పండుగకు అన్ని ఖర్చు అయిపోతాయి, తర్వాత సబ్బులు ఉంటాయి కదా అనుకొని ఏం తీసుకోరు. ఇంకా ఇప్పుడు పండుగ అయిపోయింది కదా, ఇంకా అంతే. ఇప్పుడు ఏం తీసుకోరు అనమాట. ఇంకా నాకు అసలు ఆ ఫోన్ షాప్ అయిన మీద అయితే ఫుల్ కోపం వస్తుంది. ఫోను మనం పైసలు కడితే అప్పుడప్పుడే చేసిస్తాడు, కానీ పైసలు లేవనందుకు, ఇప్పుడు పైసలు లేవని వారంటీ ఇచ్చినందుకు నన్ను ఇన్నిసార్లు తిప్పలు పెడుతున్నాడు. అసలు నాకు డౌటు, ఫోన్ పెట్టిపో అంటున్నాడు, అప్పుడేమో పైసలు కట్టంగానే ముందునే చేసి ఇచ్చిండు ఫోన్ అప్పుడప్పుడే. ఇప్పుడేమో ఫోన్ పెట్టిపో అంటున్నాడు కదా. ఆ ఫోన్ ఏం చేస్తాడో ఏమో, ఆ స్క్రీన్ మళ్ళీ అదే అతికిచ్చిస్తాడో ఏమో అనే డౌట్ నాకు. ఇంకా సాయంత్రం అయిందబ్బా, నీళ్ళు అయితే పెట్టేసుకున్నాం పొయ్యి మీద. ఒక్కళ్ళం స్నానాలు అయితే చేసేసుకోవాలి. ఇంకా మా ఆయన అయితే నా కొడుకుని నీళ్ళు పోస్తా స్నానం చేసుకోరా అంటే ఇప్పుడు వస్తాం అనేసి బయటకు అయితే పోయిండ్రు. వాడు ఇంకా 2 రోజులు అయితే హాస్టల్కి పోతాడు కదా, ఏమైనా తెచ్చిస్తా వానికి తింటాడు అనేసి తోలుకొని పోయిండు. ఇంకా మొన్న అయితే మటన్ తీసుకొస్తా అని చెప్పి కోడి కోసేసుకున్నాం కనుమ పండుగ రోజు. పొద్దున్న లేసి తెస్తా అన్నాడు, మళ్ళీ ఏమైందేమో కోడిని అయితే కోసుకుందాం కదా ఎట్లా కనుమ రోజు కర్రీ పండుగ రోజు అనేసి అది కోడిని కోసేసిండు. ఎందుకో మాట్లాడుతుంటే ఫుల్ దమ్ము వస్తుంది, ఎందుకు వస్తుందో ఏమో నాకే అర్థమవుతలేదు. సరేలే, ఇంకా మటన్ తీసుకొని, జొన్నలు తీసుకొని, తైదలు తీసుకొని, ఉప్పు ప్యాకెట్లు అంట, నూనె అయిపోయింది. నేను నూనె చెప్పకముందుకే తెచ్చిండు ఈసారి. ఎప్పుడు నూనె అయిపోయింది అనగానే నూనె తాగుతున్నావా అనేసి తిడతాడు. అసలు నువ్వు వంటలలో వేస్తున్నావా తాగుతున్నావా నూనెనని బాగా తిడతాడు అనమాట. ఇంకా అట్లా తిట్టకముందుకే నూనె తెచ్చేసరికి నేనైతే ఆశ్చర్యపోతున్నాను, అరే హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నానో నాది నాకే అర్థమవుతలేదు. ఇంట్లో సామాన్లు ఉంటే వంటకి ఏదైనా దెబ్బ వండేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమేమి తెచ్చిండో చూపిస్తా. డాబర్ రెడ్ కోల్గేట్, మేమైతే డాబర్ రెడ్ కోల్గేట్ వాడతాము. ఒక పిండి ప్యాకెట్ ఆశీర్వాద్, నూనె ప్యాకెట్, 2 కిలోల జొన్నలు, 1 కిలో తైదలు, 2 ఉప్పు ప్యాకెట్లు. ఈ పక్కలోనేమో కవర్లో టమాటాలు, కొత్తిమీర, పుదీనా, మటన్ ఉన్నాయి. ఇంకా నేనేమో జొన్నలకి 2 కిలోల జొన్నలకి 2 కిలోల బియ్యం కలిపేసి 1 కిలో తైదలు 3 కలిపి పిండి పట్టించుకుంటాం. ఇంట్లో అప్పుడు స్టాక్ జొన్నలు ఉన్నప్పుడు జొన్నలు తైదలు కలిపి పట్టించుకునేటోళ్ళం. ఇప్పుడు బయటికి బాగా కొనుక్కొస్తున్నాం కాబట్టి ఇంకా బియ్యం కూడా కలుపుతున్నాం, కొంచెం పిండి ఎక్కువ అవుతుంది అనేసి. మనం రోడ్డు మీద చేసుకునే రోడ్డు మీద అమ్మే రొట్టెలు ఉంటాయి కదా, అందులో మైదా పిండి కలుపుతారో బియ్యం పిండి కలుపుతారో నాకైతే అర్థం కాదు. నేను చేసే రొట్టెలు మనం పొద్దున్న కూడా మెత్తగా ఉంటాయి రొట్టెలు. అవేమో మనం తెచ్చుకున్న 1 గంట 2 గంటలన్నా కానీ, లేకుంటే 3 గంటలన్నా కానీ నైటే అట్లా కట్ట అయిపోతాయి, కర్ర అంటాయి. మనం కూడా సన్నగానే చేసుకుంటాం, వాళ్ళు కూడా సన్నగానే చేస్తారు. కానీ ఏం కలుపుతారు, నాకు తెలిసి మైదా పిండే కలుపుతారు అనుకుంటా. అప్పుడప్పుడు బియ్యం కలుపుతారు ఇప్పుడైతే కలుపుతలేరు.
ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేసి మా ఆయనకైతే ఇచ్చేసిన అనమాట. నేను కూర పొయ్యి మీద పెట్టే లోపలనే అప్పుడే పోయి పిండి పట్టించుకొచ్చేసిండు రొట్టెలు చేయనీకి. ఇంకా ఈ రోజు నుంచి రొట్టెలు, నిన్న మొన్న అయితే రోజు అన్నమే తింటున్నాం. మాకు రొట్టెలు లేనిది రోజు గడవదన్నట్టు ఉంటుంది మా ఆయనకి ఇంట్లో. రొట్టెలు కంపల్సరీ కావాలి. మొన్న సద్ద పిండి ఉంది కదా, సద్దలు సంక్రాంతి భోగి రోజు చేసుకున్నది, ఆ పిండితోనే రోజు మా ఆయన మట్టుకే 2 రొట్టెలు చేసి ఇస్తున్నా. ఇంకా కూర అయితే మటన్ తీసుకొచ్చిందని చెప్పినా కదా, కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. కూర ఉల్లిగడ్డలు వేసేసి వేపిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసేసుకొని టమాటాలు, కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నా. అన్నీ కడగకుండా ఏం కోస్తలేను, కడిగి ఫస్ట్ కోసేసి పక్కకు పెట్టుకున్నా అనమాట. ఇంకా పిండి అయితే పట్టించుకొచ్చేసిండు. ఇంకా రొట్టెలు అయితే చేసేయాలి. ఇంకా ఉప్పు ప్యాకెట్లు, నూనె ప్యాకెట్ అన్నీ పక్కకు పెట్టుకుంటా, రేపు పోసుకుంటా. ఇంకా రొట్టెలు అయితే స్టార్ట్ చేస్తున్నా. పప్పమ్మ వచ్చి వీడియో తీయవి అంటే వచ్చి వీడియో తీస్తుంది. అసలు ఏమైందో ఏమో వచ్చిన నుంచి డల్గా ఉంది. అసలు 2 డేస్ నుంచి నాతో చక్కగా కూడా మాట్లాడతలేదు. ఎందుకంటే ఆ రోజు ఎంటికలు ఇలా పోసుకుందన్నప్పుడు తిట్టినా అనమాట. తిట్టిన భోగి పండుగ రోజు కొంచెం పని అందుకుంటలేవు లేచి పొద్దున్నే అని తిట్టిన. అప్పటి నుంచి కొంచెం కొంచెమే మాట్లాడుతుంది అవసరం ఉన్నప్పుడు, తర్వాత అస్సలు మాట్లాడదు. కానీ ఇవాళ ఏమైందో వచ్చింది, కూర్చుంది టీవీ ముందర, ముఖం కడుక్కుంది. ఇంకా వాళ్ళ తమ్మునితోని కొంచెం అప్పుడొకసారి 2 సార్లు మాట్లాడింది. గమ్మున కూర్చుంది. రావే వచ్చి వీడియో తీయవేనంటే వీడియో అయితే తీస్తుంది రొట్టెలు చేసేటప్పుడు. కానీ ఏమైందో ఏమో నాకైతే అర్థమైతలేదు. మొన్న అన్నది, అమ్మ 3000 కట్టేది ఉంది, అదేమంటారు రికార్డ్స్‌కో దేనికో ప్రాక్టికల్స్‌కి ఫీజు కట్టేది ఉంది అని చెప్పింది. ఇప్పుడు లేవు చూద్దాం తర్వాత. ఇప్పుడు బస్ ఫీజే 3 నెలలది కట్టేది ఉంది డ్యూ. దానికోసమే ఏడుస్తున్నావు, నానేమో ఇస్తలేడని నేను. సరే అమ్మ అని అన్నది. కానీ అందరు పైసలు కడతారు, మనమే కట్టము, మన దగ్గరనే లేవు, మనమే ఎందుకు ఇట్లున్నాము అని ఒక్కొక్కసారి డిప్రెషన్ అంటారా ఏమంటారో నాకు తెలియదు, అట్లనే మాట్లాడుతూ ఉంటుంది. ఉండు, ఎట్లా ఏది ఉంటే అట్లా అయిపోతుంది. ఏది మనం అనుకున్నా ఎక్కువ సాగదీసినా కూడా ఆలోచించకూడదు, మైండ్ ఖరాబ్ అయిపోతుంది, ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. ఇవన్నీ చెప్తే సరేలే నువ్వు మంచిగానే చెప్తావు, నువ్వు అన్నిటికీ అట్లనే ఉంటావు అని నాకే చెప్తుంది మళ్ళీ. ఇంకా అంతే, పిల్లలు అన్నాక విన్నారు కదా, కొంచెం పెద్దగా అయినాక తెలుస్తుంది. ఇంకా కట్టే టైం వచ్చినప్పుడు కట్టాలి, ఏం చేద్దాం. మీరైతే ఒక లైక్ చేయండి అబ్బా.